अरे बम्मरी बेटे साई సాయి 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 నకరాలు చెయ్య అవసరం లేదు కదా మంచి నంబర్ ఫోన్ చేయనప్పుడు. పైసలు ఉన్నాయి అనుకో అందరు మంచోలే బామ్మారి. నీతో తెగ స్నేహం చేసి నీ ఆకు చూసే పైసా పైసా పైసా. నేను మంచిగా ఇక గోవాలో ఉన్నా, వస్తావా? నేను నీకు నేనంటే ఇష్టమా జిన్నంటే ఇష్టమా? జున్ను అంటేనే ఇష్టం. నీకోతే పూగలు తిని అంటుంటివి, అది నేను వచ్చేదాకా తినకుండా ఆగుతుండే. నేను వచ్చినాక నేను తిని చేసి నా పల్లెం నా ప్లేట్ తీసేసినాక అది తిని అప్పుడు వంటుండే. తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలే. నీకోతే పూగలు తిని అంటుంటివి, అది నేను వచ్చేదాకా తినకుండా ఆగుతుండే. నేను వచ్చినాక నేను తిని చేసి నా పల్లెం నా ప్లేట్ తీసేసినాక అది తిని అప్పుడు వంటుండే. తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలే. నెక్స్ట్ ఇయర్ నాకు జిన్నుకి మ్యారేజ్ ఓకే అన్నమాట. ఇక్కడ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా. సాయి ఒక 10 రూపాయలు ఆకలి అవుతుంది, నాకు కడుపుకు తిండి ఆకలి అవుతుంది, కొడతావా అంటే కొడతావా అని అడుగుతున్నా. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోలు. వెల్కమ్ బ్యాక్ గైస్. సో అందరికీ రియల్గా సారీ చెప్తున్నా. యాక్చువల్లీ జిన్ను ఇంకా వాళ్ళ పేరెంట్స్ లైక్ వీడియోస్ చేయదని చెప్పారు. బట్ ఏంటంటే ఆ ఫుల్ వీడియో అయితే నేను మీకు క్లారిటీ ఇస్తా మిస్టర్ కౌశిక్ అఫీషియల్లా. బట్ ఇప్పటి నుంచి జిన్నుతో సోలులో ప్రాంక్ కాల్ చేస్తాను అందరితోని. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను మళ్ళీ పక్కా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తా. మీకు ఆల్మోకొంత యూట్యూబ్ లేకపోతే మాకు తిండి కూడా లేదు, నిజంగా చెప్తున్నా. బట్ ఏంటి అంటే నార్మల్గా ఏదో ఉన్నాము ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పరంగా ఏదో సాంగ్ ప్రమోషన్స్ అవి ఇవి చేసుకొని మేము బతుకుతున్నాము. యూట్యూబ్ చేయకపోతే ఇంత బాధ ఉంటుందని చెప్పి నేను జిన్ను చాలా ఫీల్ అయిపోయినాము. శ్రీ అన్న కానీ ఈ విషయాన్ని అని చెప్తారు యూట్యూబే కదా మన ప్రొఫెషనల్ అని చెప్పి. బట్ మేము వినకుండా వాళ్ళ మాటలు నమ్మకుండా 2 రోజులు పోతే వాళ్ళని చెప్పి కదా అనుకున్నాం మేము. బట్ అది లాస్ట్కి వాళ్ళు చెప్పిన మాట నిజమైంది. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు చేసుకుంటారా మంచికి, ఏదో వ్యూస్ పోకపోయినా వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ మేమే చేయలేము, వ్యూస్ పోతలేము అని చెప్పి కొంచెం బాధ ఉంది. అంత నిజంగా చెప్తున్నా, సీరియస్గా బాధ ఉంది. కంటెంట్ చేస్తేనేమో వ్యూస్ ఇస్తారు, కంటెంట్ చేయకపోతే వ్యూస్ ఇయ్యరు. సో ప్లీజ్ మీకు ఏమైనా కంటెంట్స్ కావాలంటే ఎవరితో ప్రాంక్ కాల్ చేయాలన్నా, శ్రీ అన్నతో కానీ మా టీంలో ఎవరితో ప్రాంక్ కాల్ చేయాలన్నా చెప్పండి, చేస్తా పక్కా. సో నా లైఫ్లో నేను యూట్యూబ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా దగ్గరైన వ్యక్తి నాకు కానీ జిన్నుకు కానీ. నిజంగా చెప్తున్నా, మనసు మీద చేసుకొని చెప్తున్నా సీరియస్గా, సాయి గారు. సో వాళ్ళకి చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ ఎందుకంటే వాడు ఉంటే చాలా లంగలికలు చేసినాం మేము. సో వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తా, వాడికి దగ్గర కాల్ చేయకుండా ఎప్పుడు ఒక 6-7 months బ్యాక్ ఏదో వాళ్ళతో మాట్లాడడం, మళ్ళీ ఇప్పటివరకు మాట్లాడలేదు. వాడికి కాల్ చేస్తా, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, వాడు ఎట్లా వాడి రియాక్షన్ అనేది చూద్దాం ఫస్ట్. సో వాడికి వాడి నా నంబర్ ఉందో నాకు ఇప్పటివరకు తెలియదు, చూద్దాం. ఎవరు? హలో సాయా. అవును సాయి. ఎవరు? ఎక్కడున్నావురా బాబు? బాబు మంచిగా మాట్లాడు, ఎవరో చెప్పి మాట్లాడు. అరే బాబు ఎక్కడున్నావురా? పోలీస్ స్టేషన్. అరే తొరే కొట్టకబే, 1 minute ఫోన్ చేసి అరే తొరే కొడుతుంది. పోలీస్ స్టేషన్ కి రారా బాబు. పోలీస్ స్టేషన్ కా? పైసలు తీసుకున్నావు, కేసు వేసిన నీ పైన రా. వేసుకో. ఏ పైసలు అన్నా? ఏ ఊర్లో తీసుకున్నాను? నాకు 30 లక్షలు. నువ్వు నాకు 30 లక్షలు ఇచ్చేదని తెలియలేదారా బాబు నీకు? 30 లక్షలా? ఏం నా గుద్దరకెళ్ళి ఇచ్చేయాలా 30 లక్షలు నీకు? అరే బాబు పెద్దలతో అరే చెప్తున్నా, అరే తొర్రి కొట్టకుండా మాట్లాడు. నేను నిన్న అన్న ఎట్లా అంటున్నా అట్లా తమ్ముడో అన్ననో అను. అరే తమ్ముడు నువ్వు పెద్దలతో అరే అన్న చెప్పురా, అరే అన్న చెప్పురా. అరే బమ్మరి బేటే సాయి 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 నకరాలు చెయ్య ఫోన్ చేసి పైసలు తీసాలంటే రస్తుల్లి అని ఆయన. అరే నా నంబర్ కూడా సేవ్ చేసుకోలేవారా బొమ్మది నువ్వు? డిలీట్ చేసిన. మనుషులకు ఫోన్ చేయనప్పుడు అలా నంబర్లు ఎందుకు? అంటే ఒకసారి నువ్వు లైక్ అందరికి దూరం అయిపోతే ఇంక అందరికి దూరం ఉందని ఫిక్స్ అయిపోయినావు. అసలు అందరిది పక్కన పెట్టు,
మన ఇద్దరం కాదురా, అందరికి దూరం. నేను దూరం అయిపోయినా పక్కన పెట్టు. నువ్వు మంచివి ఫోన్ చేయనప్పుడు మంచి నంబర్ ఉండేందుకు అవసరం లేదు కదా మంచి నంబర్ ఫోన్ చేయనప్పుడు. నా నంబర్ చెప్పరా బొమ్మడు ఒకసారి. నీ నంబరా 848423. బాబా ఏం చెప్పినవరా బొమ్మడిది నిజంగా బా. మరి నీలే కావా నియత లేని అనుకుంటున్నావా రా సిల్లి అని ఫోన్లు? అరే కాదు, గిన్నెలో 6 నెలలకు గుర్తొచ్చిందిరా. గుర్తొచ్చిన బొమ్మడిది వస్తువులు అవుతుందా చెప్తున్నా. ఏమైనా పని ఉందా? వాళ్ళతో బెట్టింగ్లు పెట్టుకున్నాయండి. బెట్టింగ్ ఎందుకు పెడతారా బుల్లే? లేదురా, అట్లా నార్మల్ గా ఏమంటారు ఉట్టిగానే ఫోన్ చేసిన. ఎట్లా అంటే మస్తు అవుతుంది కదా మాట్లాడకుండా. ఎట్లున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఇంక గుర్తుకున్నా లేదా? పోనీ వీళ్ళ చెల్లెనా గుర్తుకుందా ఏమన్నా అంటే చెల్లె అంటాడు, జున్నమ్మ అంటాడు. మీ చెల్లె నాతో మంచిగా ఉన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోను. నన్ను మొట్ట ఊడిపోవాలనుకున్నా మొట్ట ఊడిపోయినా మర్చిపోను. అందరినీ మంచిగానే చూస్తా, ఎందుకంటే అది ఒకటి ఇచ్చిండు దేవుడు మనకి, అందరితో మంచిగా ఉండాలని అంతే. అవునరా, అదైతే నీ గుణం అని చెప్పి తెలుసు. బట్ ఎవడేమన్నా లేదురా సాయి. ఎట్లా అరే అయ్యో నేను ఒకటి చెప్తారా, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా పైసలు ఉన్నాయి అనుకో అందరు మంచిగా లేవు అమ్మారి. నీతో తెగ స్నేహం చేసి నీ ఆకు చూసే పైసా పైసా పైసా. కరెక్ట్ చెప్పినారా, బట్ కొంతమంది అట్లా ఉండరు సాయి, గుర్తుపెట్టుకో. నేను నార్మల్ గా నీకు చెప్తున్నా, నువ్వు మంచిగా ఉండు చెడ్డగా ఉండు, నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు మంచిగానే అందరికి. అవునరా, ఇదైతే నిజంగా కానీ నిజంగా ఉన్నది. నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదైతే మస్తు నేర్చుకున్నావురా. అంటే పైసలు ఉంటే కాదు నిజంగా, అంటే నువ్వు ఎన్ని చేసినావు, ఎన్నో నీ కళ్ళు ఉండే మస్తు ఉండే, అది చేయాలా ఇది చేయాలి అని చెప్పి లాస్ట్కి ఏం కాకుండా అయిపోయింది కానీ బయటికి పోయి ఇప్పుడు మంచిగా ఉన్నావురా బొమ్మది. అప్పుడు కలిసినావు మళ్ళీ ఇప్పటిదాకా పత్తకెళ్ళావు. ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా, ఇక గోవాలో ఉన్నా, వస్తావా? నువ్వు ఎప్పుడైనా తీసుకున్నావురా నన్ను? లంజోడికి ఇప్పుడే బస్ బుక్ చేస్తా, దేవుడు ఇచ్చిన కాడికి మంచిగా బతుకుతున్నదా. కాదురా, నువ్వు ఎవరు అడిగేది ఇదే అంటావా లేకపోతే నువ్వు ఒక్కరిని అడిగితే ఇట్లా అంటావా బస్ బుక్ చేస్తారా అని చెప్పి? ఈ రావడం తెలిసి కూడా అట్లా అంటావు కదా. అరే నిజం చెప్పు సోను, నేను మనం దగ్గర ఉన్నప్పుడు మనం ఒకటే ఫ్లాట్ లో కలిసి ఉన్నప్పుడు కూడా ఏడిపోయినా నేను అడుగుతుంటే, కానీ నువ్వు రాకపోతుంటివి. అవునరా, కానీ అవన్నీ గుర్తుకొస్తున్నారా నాయన అప్పుడు ఎంత మంచిగా ఉండే. నిజంగా వస్తావా చెప్పు, అమ్మతో ఇప్పుడే లైన్ నుండి ఇట్లానే బుక్ చేసి స్క్రీన్ షాట్ పెడతా. వద్దు బామ్మది వద్దురా, నువ్వు మంచిగా ఉండు చాలు. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్తే ఎప్పుడు కలుద్దాము, ఎప్పుడు తాగుదాం రా బాబు. ఇన్ని రోజులైనా రా కలిసి తాగకుండా. అమ్మది గోవారా, మంచిగా తాగుదాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం, వెళ్ళిపోదాం. మళ్ళా నా దగ్గరికి అయితే రావు. నేను రాను నీ దగ్గరికి. నువ్వు కావాలంటే లంజో కూడా నీకోసం సపరేట్ రూమ్ బుక్ చేస్తే వచ్చి కూర్చో, తాగు, తిను, ఎంజాయ్ చేసి పో. కానీ ఒక మాట్లాడితే చెప్తావారా సాయి? నిజంగా చెప్పు, నీ మనసు మీద చేసుకొని. నేనంటే ఇష్టమా చెప్పరా? నిజంగా చెప్పరా? అర్థం కాదా? వాయిస్ బ్రేక్ అయింది. నేనంటే ఇష్టమా జిన్నంటే ఇష్టమా? జున్ను అంటే ఇష్టం. ఎందుకురా, నేనేం పాపం చేసినా నీకు? పాపం కాదురా లంజోడు, కానీ పాపం చేసినావు నేను అన్నానా? నార్మల్ గా. ఎందుకు అంటే అదిగా చెప్పురా. స్టార్టింగ్ 5 సంవత్సరాల కింద అది లంజోడుగా నేను బయటకు తాగనీకోతే నీకు అంటుంటివి. అది నేను వచ్చేదాకా తినకుండా తాగుతుండే. నేను వచ్చినాక నేను తిని చేసి నా పల్లెం నా ప్లేట్ తీసేసినాక తిని అప్పుడు వంటుండే. తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలే. ఆ రోజులు మిస్ అవుతున్నాం కదరా సాయి. అవే మంచిగా ఉన్నాయి, ఈ మోడల్ ఇవన్నీ లేకుంటే. అప్పుడు మంచిగా సింగల్ ఉండి మంచిగా ఫుల్ తాగుకుంటా అప్పుడు ఏం తాగాల, ఒక బాటిల్ తెచ్చుకోవాలా, ఆ రోజు తాగాల, చికెన్ మంచిగా స్టఫ్ పండిస్తుండే, అది అన్నం తినాలా, నైట్ వండుకోవాలి ఆరామ్సే. ఏ టెన్షన్ లేని జీవితం అది. అప్పులు ఉండేటివి కావు, పైసల గురించి టెన్షన్ ఉండేటివి కాదు, మనుషులు మారేటోళ్ళు కాదు, ఒకటే తీరుంటుండే. ఇప్పుడు ఫోన్ దగ్గర పైసలు ఉంటే ఆనికి చేయి కొట్టాలా, ఓడు మంచిగా చూసుకుంటే ఆనికి చేయి కొట్టాలా.
కానీ ఏమంటారు ఇంకో గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయినరా. నెక్స్ట్ ఇయర్ నాకు జిన్నుకి మ్యారేజ్ ఓకే అయిందనమాట. ఇక్కడ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. కంగ్రాట్స్ లంజడక 7 సంవత్సరాల నుంచి అది వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నావులే ఫైనల్ గా. మరి వస్తావా? అరే పిలిస్తే పెళ్ళికి కాదు నా మొట్ట, నువ్వు దేనికి పిలిచినా నేను వస్తాను. నువ్వు ఇలా ఫోన్ చేసినావు, నువ్వు మాట్లాడినావు, నేను మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ చేయకపోతే నేనే చేస్తాను కాదు, నిజంగానే నా కోళ్ళైనా సరే చేస్తేనే మాట్లాడతాను, ఫిక్స్ అయి ఉన్నా, చేస్తేనే మాట్లాడుతున్నావు. మరి అట్లా అంటే నేను కూడా అనుకుంటే అట్లనే ఉంటుండే, కానీ నాకు అట్లా లేదు కదరా. నేను ఉన్నది చెప్తున్నావు అమ్మ, అది నీకు నేను ఇప్పుడు వెనకనేది ఒకటి ముంగరనేది ఒకటి మాట్లాడు, నీకు తెలుసు. ఉన్నది చెప్పేస్తే ముఖం మీదనే ఫీల్ అవుతావు, ఇలా ఫీల్ అవుతావు, రేపు నువ్వే మాట్లాడతావు. ఫీల్ ఏమైతే అలుగుతా కానీ మళ్ళీ మాట్లాడుతుంటే. కానీ నువ్వు అట్లా ఉండవు కదా, జర యాటిట్యూడ్ ఎక్కువ కదరా నీకు, ఫాలోవర్స్ ఉన్నారని. అరే మిస్టర్ సాహెబ్ విషయాలు పెట్టే, ఆ మాత్రం యాటిట్యూడ్ లేకపోతే బతుకుడు ఎందుకురా? ఈ యొక్క జీవితం మళ్ళా ఊడతావా? ఎట్లా ఊడతావో తెలియదు. బా ఏం చెప్పినవరా బయట డైలాగ్ కొట్టినావు, బీజం వేసుకురా. సరే కానీ నన్ను మిస్ అవుతున్నావా నిజంగా చెప్పరా సాయి? అవుతున్నారా? ఎందుకు కాదురా మిస్, ఎందుకు కాదురా? నువ్వు ఈ టీం సరే, ఈ టీం అందరిలా నన్ను మిస్ అవుతున్నావా? నన్ను ఒక్క అవుతున్నారా? అందరు పక్కకు పెట్టేసి, అందరితో నాకు సంబంధం లేదు. ఎందుకంటే మనం 3 సంవత్సరాలు కలిసి ఉండే. 4 అరే 2021 రాఖీ పండుగ పరిచయం అయ్యారా? అవునా? అవును. 2024-25 ఎండింగ్ వరకు కలిసి ఉండే. 25 ఎండింగ్ 26 స్టార్టింగ్ జాన్ దాంకా. ఎందుకంటే లంగ కథలు మస్తు పడ్డాం కదరా మనము. నువ్వురా రే నన్ను చెడగొట్టినావు, నన్ను ఫుల్ నిజంగా చెప్తున్నారా. నువ్వు పూసాయి నోట్లు ఏలు పెడితే కొరకనే కొరకు. నేను ఒక అమ్మాయిని చూడాలంటే జిన్నుని పెట్టుకున్నా కానీ ఆలోచిస్తా, కానీ నీతో తిరిగినప్పటి నుంచి ఎవరెవరితోనో మాట్లాడుతున్నా తెలుసా. ఏమో ఇక నువ్వు చెప్తున్నావు, ఇక నేను నమ్మాలనా, నేను వినాలా? ఇక నువ్వు చెప్పేటి అని నేను వినాలా, వేరే వాళ్ళు నమ్మాలా, అంతే. ఇక వేరే ఏం లేదు ఇక. సరే అని మమ్మీ తమ్ముడు శివగాడు ఎట్లున్నారా? అదే అందరూ మంచిగా ఉన్నారు ఇప్పటికైతే. అరే నేను చచ్చిపోతే రారా సాయి, నాకు రేపటి దినం నాకు ఏమైనా అయితే ఒక హెల్ప్ చేస్తాను, నిజం చెప్పరా. బొమ్మడు ఒక ఫోన్ చేసి అరే నాకు ఆకలి అవుతుందిరా అని ఒక పూట పైసలు అంటే పైసలు కొట్టకపోయినా తిండి అయితే పెడతావు కదా. అరే నువ్వు లంజోడుగా నువ్వు ఎప్పుడైనా పైసలు అడిగితే కొట్టలేనా? కొట్టినవరా దేనికైనా మరి? అదంటారా చెప్తున్నా నేను. ఒకవేళ నీకు తెలుసా పగలతో, అరే నేను ఏం లేని సిచ్యువేషన్ ఉంటా, నాకు ఈరోజు దినం ఇట్లా సాయి ఒక 10 రూపాయలు ఆకలి అవుతుంది, నాకు కడుపుకు తిండి ఆకలి అవుతుంది, కొడతావా అంటే కొడతావా అని అడుగుతున్నా. ఎందుకు కొట్టాను? అరే ఇగో నేను ఒకటి చెప్తున్నా, దేవుడు ఇచ్చిన కాడికి అయితే అది మంచో చెడో పక్కన పెట్టేస్తే, నేను ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చినాక ఆ దేవుడు ఇచ్చిన కాడికి అయితే మంచిగా ఉన్నారా కొద్దిగా. లైఫ్ నడుస్తుంది, ఎవరికి అప్పు చేయకుండా, ఎవరి అడగకుండా, ఏం చేయకుండా బాగుంది, నడుస్తుంది. సరే నడవని. కానీ ఇద్దరం ఉంటే మంచిగా పబ్బు పోయి దాని దీన్ని గెలికి మస్తుండే. ఇప్పుడు దాని దీన్ని నువ్వు గెలుపుతుంటే డాన్స్ చేసుకుంటా, నేను పబ్బు సీట్లకించి ఇవ్వకపోతుండే. సరే అని ఎప్పుడు కలుస్తా ఎప్పుడేగా కలుస్తాం. మొన్న నాన్నమ్మ చనిపోయినుండే, అందుకే బయటికి రాలేను. ఇప్పుడే వచ్చినా బయటికి, గోవాకి వచ్చినా చిన్న పని మీద. సో వచ్చేస్తా, వచ్చినాక కలుస్తా పక్కానా? పక్క. నాకు గుండె అందుకే చేయించుకున్నా నేను, గుండె ఉంది కాబట్టి ఎటు బయటికి వెళ్తాను. సరే మరి వీడియో స్టార్ట్ చేయవా అయితే? చేస్తారా? ఈ కొద్దిగా ఇంటికి పెరుగుతున్నాయి, స్టార్ట్ చేస్తా ఇప్పుడు. ఇక అరే బాబు సాయంత్రం ఒక బ్రాండ్ రా, ఇంటికి అవసరం లేదు రోగన్కి. సరే బొమ్మడి కలుద్దామా మరి? సరే అని కలుద్దాం కానీ గోవా వస్తావరా? లేదు బొమ్మడిది నిజంగా. ఎందుకు? జర చిన్న పని ఉందిరా. ఏం పని ఉంది చెప్పు. జర సిచ్యువేషన్ బాగాలేదు అంతే.
నేను బుక్ చేస్తా రారా, నీకెందుకు? అన్ని నువ్వే చూసుకుంటే గది ఉంటారా? వద్దు. అరే నా దగ్గర పైసలు లేనప్పుడు నువ్వు చూసుకోలేవా? చూసుకున్నారు అట్లా అని కాదు, అంటే మరి పూట ఇప్పుడు ఉన్నాయని చెప్పి ఎగిరేగిరా బొమ్మది సార్. నీ బుద్ధలో కూడా ఆపుతురా. అరే బాబు, నేను పైసలు అసలు ఎగిరేస్తలేను, ఖర్చు ముందులకి ఎగిరేస్తే ఇవ్వాల. నేను మొట్ట నేను ఇప్పుడు అసలు రూపాయి లేకుంటుండే. అదే అంటున్నా, పైసలు ముందులకి ఏం ఎగిరేకు, ఓవన్కి ఏం పెట్టకు. జర ఫస్ట్ ఇంట్లో చూసుకొని లైఫ్ ఏందో చూసుకో, పర్సనల్ లైఫ్ మంచిగా ఎంజాయ్ చెయ్యు. ఎట్లున్నావు అట్లా మంచిగా ఉండు. కలుద్దాం. సరే వీడియో కొడుతున్నా ఇంతసేపు. వీడియో కొడుతున్నావా? అవునరా మనది. ఓ అందుకేనా పైసలు అప్పున్నావు విప్పున్నావు అని ఫోన్ చేసినావు పూక? అవునరా. ఇంకా మరి ఇంకా 30 లక్షలు ఎందుకు? 1 కోటి రూపాయలు అనాల్సిందిరా. కట్టేసుకోలేరా? 1 కోటి రూపాయలు కూడా కట్టేసుకోలేరా? అర్థం కాలే. 1 కోటి రూపాయలు కట్టేసుకోలేరా? ఒక 2-3-4 సంవత్సరాలు అవుతాయి. 1 కోటి రూపాయలు అంటే 3-4 సంవత్సరాలు అవుతే కట్టేస్తానా? లేదురా, ఎందుకు రేపు సాయంత్రం వరకు కట్టేస్తుంది కావచ్చురా. నిన్న ఇంట్లో దుంకి బ్యాంకులకు బింకులకు కన్నం పెట్టి. సరే అమ్మాది. ఇగో నువ్వు వీడియోలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావు చెప్పురా జరా, మా వాళ్ళు కూడా వింటారు. మీ వాళ్ళు కూడా వింటారు? మీ వాళ్ళు అంటే సబ్స్క్రైబర్స్ కా? మీ వాళ్ళేనదే మనోళ్ళు. మనోళ్ళు అందరం ఏమంటారు, అందరికి ఒక మాట ఇచ్చిన, సో అట్లా అని చెప్పి కొడుతున్నా వీడియో. చెప్పు. నేను వీడియోస్ ఈ మంత్ అయిపోతే ఇక రెగ్యులర్ వీడియోస్ వస్తాయిరా. కొద్దిగా నేను ఏదైతే ముందడుగు వేద్దాం అనుకుంటున్నానో, వేసే టైంకి మా నాన్నమ్మ చనిపోయింది. నేను నార్మల్ గా నేను యూట్యూబ్ ఇప్పుడు వీడియో అంటున్నావు కాబట్టి చెప్తున్నా. నాన్నమ్మ చనిపోయింది, దాని గురించి నేను నార్మల్ గా స్టోరీ పెడితే దేవునికి మొక్కుకున్నాడు కావచ్చు, గుండు చేయించుకున్నాడు, ఈ పిచ్చుకు కామెంట్లో నచ్చుడికి ఆయన మళ్ళీ బంద్ చేద్దాం సైకిల్. అది ఏం బంద్ దగ్గర బొమ్మది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి కొంచెం ఏదో ఒకటి వీడియో స్టార్ట్ చేయి. కావాలంటే కలిసి చేసుకుందాం వీడియోలు, మంచిగా అర్థమవుతుందా? పోస్ట్ పెట్టిన పోస్ట్ కూడా తీసి గుండుతోని. ఈ అమ్మ అనిపించింది నాకు. ఏం కాలేరా బా, నువ్వు ఎట్లయినా ఎంతమంది ఇట్లా లైట్ తీసుకుంటావు, ఆ కామెంట్ లైట్ తీసుకోలేవా? లైట్ తీసుకోలే. నేను లైట్, నేను నాకు అసలు లైట్, ఎందుకంటే తిట్టుడు అనేది అందరు తిడుతూ ఉంటాడు. అది మంచా చెడా పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు మంచి అనిపించిందే మంచి, చెడు అనిపించిందే చెడు. ఆడు చెడు చెప్పిండా మంచి చెప్పిండా పక్కన పెడితే ఎన్ని రోజులు నేను వాళ్ళ మాట వినలేను. నాకు నచ్చినట్టే ఉన్నా, నాకు నచ్చినట్టే బతికినా. ఇప్పుడు కూడా అట్లనే బతుకుతున్నా. కానీ ముందు అందరినీ నమ్ముతుండే, ఇప్పుడు వాళ్ళని నమ్ముతలే, అంతే. అది డిఫరెన్స్, ఒకటే, అది రెండే, అంతే డిఫరెన్స్. సరేరా బొమ్మడిది వచ్చినా కలుద్దాం సరేనా? సరేరా, కలుస్తా. బాయ్ రా బొమ్మడిది. సరే బాయ్ బొమ్మడి. సో గైస్ చూసిరు కదా, లైక్ మాకైతే చాలా చాలా అంటే చాలా మంచి బాండింగ్ ఉంది. లైక్ వాడికి జిన్ను అంటే చాలా ఇష్టం. సో వాడు తాగొచ్చిన ఏం చేసినా జిన్ను ఫుడ్ చేసి వెళ్తుండే. అప్పటి నుంచి జిన్ను చాలా మంచిగా చూసుకుంది. సో వాటితో పక్కా కలిసినప్పుడు వీడియో కొడతా. ప్లీజ్ మళ్ళీ సాయిగంతో ఏదైనా వీడియో కొడతా. కామెంట్ చేయండి, ఏమైనా వీడియో కొట్టాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, పక్కా వాటితో వీడియో కొడతా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జిన్నుతో సోను.